హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బామ్మగారి వంటకు స్వాగతం. ఈరోజు మనము ఎగ్ పన్నీర్ రైస్ నేర్చుకుందాము. దీనికి కావాల్సిన పదార్థాలు: ఎగ్స్ 3, పన్నీరు నేను దీని కొరకే ఇంట్లో తయారు చేసిన కొంచెం తయారు చేసినంత ఇంట్లో, ఆనియన్స్, అన్నము, కారము, మిరియాల పొడి, ఉప్పు, తగినంత ఉప్పు, కొంచెం గరం మసాలా ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేయొచ్చు. దీనికి ఫస్ట్ మనం ప్రిపేర్ చేసుకుందాము. అంటే ఎగ్లో పన్నీర్ కలపొద్దంటారు. అంటే పాలకు సంబంధించిన పదార్థాలు మటను చికెన్తో పాటు ఎగ్తో పాటు కలపొద్దంటారు. కాకపోతే మనం బిర్యానీలో ఎట్లా పెరుగు వేస్తాం కదా, ఇట్లా కూడా చేద్దాం అన్నట్టుగా దీంట్లో పన్నీర్ వేసి చేస్తాం. ఇప్పుడు మనము ఆయిల్ వేడైందండి. ఇప్పుడు దీంట్లోకి మనము ఆనియన్స్ వేసుకుందాము. మనం షాజీరా జీలకర్ర వేయలేదు, చూడండి, పోరింపులో వేయలేదు. మనం ఓన్లీ కొంచెం గరం మసాలా వేసుకుందాం. అంతే. ఉప్పు వేసుకుందాము. కొంచెం పోరింపులో మనం కొంచెం వేసుకుంటాం, తర్వాత మళ్ళీ కొంచెం గరం మసాలా, లిటిల్. ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసేయండి. మీరు జీలకర్ర ఆవాలు వేసుకున్నా సరే, లేదంటే షాజీరా, చెక్క, లవంగ అవి వేసుకున్నా సరే. ఇప్పుడు కరివేపాకు వేద్దాం. అవుతుంది. కొంచెం అల్లం వెల్లిగడ్డ, కొంచెమే, ఎక్కువ లేదు, కొంచెం అల్లం వెల్లిగడ్డ లైట్గా. దీనికి కొంచెం ఆయిల్ ఎక్కువనే పడుతుంది. మనం కొంచెం ఆయిల్ వేసుకొని మిగతాది మనం రైస్ వేసినాక నెయ్యి వేసుకోవచ్చు అండి. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే, ఇటు సైడ్కు బౌల్ పెట్టుకొని దాంట్లో పన్నీర్ వేయించుకుందాం. ఇటు పన్నీర్ వేయించుకుందాము. ఉల్లిగడ్డలు వేగినాయి కదా, వేసేసుకుందాం. 3 ఎగ్స్ వేసుకుందాము. పన్నీర్ మనం బయట తెచ్చుకోవడం కంటే ఇంట్లో చేసుకోవడమే మేలండి. కొంచెం అవసరం ఉంటే కొంచెం చేసుకోవాలి పాలతో, అంతే. ఇప్పుడు మనం దీని కొరకని మనం ఇంట్లోనే తయారు చేసినాము పన్నీరు. ఇది ఇలానే కొద్దిసేపు ఉండండి. మనము గుడ్డు వేసిన వెంటనే కలిపితే అది ఒక రకమైన నీసువాసన వస్తుంది ఎగ్గు. అందుకని మనము ఎగ్గు దానిలో ఆనియన్స్లో పోయగానే కలపొద్దు ఎప్పటికీ. అది కొంచెం ఈ వైట్ అనేది కొంచెం గట్టిగా అవుతుంటుంది, ఈ లిక్విడ్ అనేది పోయి, అప్పుడు మనం ఎగ్గును కలిపితే అది ఒక మంచి స్మెల్ వస్తుంది, లేదంటే నీసు వాసన వస్తుంది. ఇప్పుడు మనం ఇది ఇక్కడ కట్ చేద్దాం. ఇది మనం ఇంట్లో తయారు చేసుకున్నదే, కొంచెం పళ్ళతోన, ఓన్లీ దీని కొరకే తయారు చేసిన నేను. పీసెస్ చేసుకుందాం. ఇట్లా చేసుకుని దీన్ని ఫ్రై చేద్దాం, ఆయిల్లో ఫ్రై చేద్దాం, డీప్ ఫ్రై చేద్దాం. చిన్నగా ముక్కలు చేయాలని పెద్దగానే చేసిన. ఇది మనం ఇంట్లో చేసుకున్నాం కదా, అందుకని ఇట్లా చూరు అయితే ఇది కట్టడానికి కూడా వస్తుంది. అదైతుంది. ఇప్పుడు ఇది మెల్లగా కలుపుదాము. నీసు వాసన రాకుండా ఉంటుంది. అంతే. ఇది వేగిపోయిందండి, పన్నీర్ వేగింది. తీసేస్తాం. కొంచెం ఎక్కువనే కొంచెం ఎక్కువనే వేయించిన, ఎందుకంటే మనం ఇంట్లో తయారు చేసింది కదా, ఉండలే అన్నట్టు కొంచెం బ్రౌనిష్ ఎక్కువ చేసిన. ఇది బౌల్లో తీసేస్తున్నాం.
ఇది అయిపోయింది, పక్కకు పెట్టేద్దాం. ఇప్పుడు ఇది చూద్దాం. ఇప్పుడు దీన్ని ఇట్లా మనం కలుపుతాం. దీనిలోకి మనము కొంచెం మిరియాల పొడి ఎక్కువ వేసుకోవాలి, కారం తక్కువ వేసుకోవాలి. నేను 1/2 స్పూన్ వేస్తున్నా. అంటే నేను ఇద్దరికి సరిపోయే క్వాంటిటీ మాత్రమే చెప్తున్నా. మీకు నలుగురు కావాలనుకుంటే కొంచెం క్వాంటిటీ వేసుకోండి, ఎక్కువ వేసుకోండి. కారం తక్కువ వేస్తున్నాను నేను. 1/2 స్పూన్, చిన్న ఈ స్పూన్తోనే నేను వేసేది దేనికైనా కొలతలు. ఉప్పు అప్పుడు వేసినాం కదా, ఇంకొంచెం ఇప్పుడు వేద్దాము. మళ్ళీ తర్వాత లాస్ట్కు మళ్ళీ రుచి చూసి మళ్ళీ కొంచెం వేసుకుందాం. మెల్లగా కలుపుదాం. ఇది ఇట్లా అయిందండి. దీనిలోకి పన్నీర్ ఉంది కదా, పన్నీర్ వేసుకుందాం. పన్నీర్ కొంచెమే వేసినాను నేను, ఎందుకంటే నా దగ్గర రైస్ కొంచెమే ఉంది కాబట్టి దాంతో చేస్తున్నాను నేను. రైస్ మనం అప్పటిదప్పుడు వండుకోవాల్సిన అవసరం లేదు దీనికి. మనం ఇప్పుడు ఉదయం చేసి మధ్యాహ్నం చేసే రాత్రికి మిగిలిపోతుంది, అట్లా ఉంటుంది కదా, ఆ రైస్తో మనం చేసుకోవచ్చు. ప్రత్యేకంగా దీని కొరకే మనం రైస్ చేసుకొని ఎగ్ రైస్ చేసుకుందాము అని లేదు. మిగిలిపోయిన అన్నంతో మాత్రం చేసుకోవచ్చు మనము అట్లా. ఇది కొంచెం పన్నీరు కొంచెము దీని నూనెలో ఇది కావాలి, కలిసిపోవాలి. ఈ దీంట్లో ఎగ్గులో అన్నింటిలో ఈ పెద్ద ముక్కలు పెద్ద పెద్దగా అయినాయి కదా, కొంచెం చిన్న చిన్న చేద్దాము. ఈ పన్నీర్ను కూడా చిన్న చేసిన నేను, మళ్ళీ ఇంకా చిన్నది కొంచెం చేద్దాం. అంటే నూనెలో వేయించేటప్పుడు ఇచ్చకపోతే మన అనుమానంతోనే నేను పెద్ద పెద్దగానే పెట్టిన, కట్ చేయలేదు. చెప్పినా కదా నేను ఇంట్లో చేసిందని. అట్లా నేను కొనుక్కరాను, ఎప్పటికైనా ఇంట్లోనే నాది నేనే చేసుకుంటా. పాలు తీసుకొచ్చి పొయ్యి మీద పెట్టి అప్పటిదప్పుడు తయారు చేసుకుంటాం. తినాలి అనుకుంటే చేసుకుంటాం అంతే. నెయ్యి వేసుకుందాం. ఇప్పుడు నేను నెయ్యి కూడా ఇంట్లో తయారు చేసుకుంటా. లేని పక్షంలో ఈ మురుగన్ నెయ్యి వాడతా. ఇప్పుడు నాకు నెయ్యి అయిపోయింది, ఈ మురుగన్ నెయ్యే వాడుతున్నా. ఇది కూడా బాగుంటుంది. నేను ఇంట్లోనే తయారు చేసుకుంటా నెయ్యి కూడా. కొంచెం నెయ్యి వేస్తే మంచిగా ఉంటుంది. కాసేపు పెట్టి కొంచెం ఈ నెయ్యి అంతా కలుసుకునే వరకు పెట్టి ఆఫ్ చేసేసి అయిపోతుంది. మనము అన్నము ముందే పొడి పొడి చేసి పెట్టుకోవాలండి. పూర్తి ఇట్లా కొంచెం ఇట్లా ముద్దలు ఇట్లా ఏమంటారు ఇట్లా ఉండకుండా చూసుకోవాలి. మనం ఇలా ఉన్నది కలపనికే పోతే పన్నీర్ ముక్కలు కానీ ఎగ్గు ముక్క కానీ మళ్ళీ మొత్తము పీసెస్ అయిపోతాయి. అందుకని నిదానంగా కలుపుకోవాలి. అవి ఎక్కడ లేకుండా చూసుకోవాలి. మనం తినేటప్పుడు ఏంటంటే ఓన్లీ రైస్ వస్తుంది ఒక్కొక్కసారి. ఇగో నేను అంత పీసెస్ అంతా కలిపినా కానీ అక్కడక్కడ ముద్దలు వండిపోయినాయి చిన్న చిన్నగా. ఇవి లైట్గా కలుపుకోవాలి. మనం ఏమో అన్నం కలిపినట్టు ఇట్లా అనొద్దు, ఇట్లా అమ్మ అనొద్దు. దీనికి పెద్ద చెంచానే తీసుకోవాలి, చిన్న చెంచా అయితే మొత్తము ఖరాబ్ అయిపోతుంది. అయిపోయిందండి, ఎగ్ పన్నీర్ రైస్ అయిపోయింది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.